వెంకటేష్ నాయుడు అని ఒక వ్యక్తి హీరోయిన్‌తో తమన్నాతోటి స్పెషల్ ఫ్లైట్‌లో ప్రయాణించినట్టు ఒక వీడియో చేశాను. పొద్దున్నే లేచి చూస్తే చంద్రబాబు నాయుడు, లోకేష్, బాలకృష్ణ వీళ్ళందరూ కూడా అదే వెంకటేష్ నాయుడు తోటి ఫోటోలు కనిపిస్తున్నాయి. అంటే మన దేశ రాజకీయాలు ఎంత నేరమయమైపోయినాయో ఇదొక్క ఉదాహరణ చాలనుకుంటా నేను. ప్రజలకు ఇంక వేరే చెప్పాల్సిన అవసరం ఉండదు. ఆల్రెడీ నేను ఎంక్వైరీ చేస్తే నిన్న తెలిసింది ఏంటంటే మన దేశంలో ఎంపీలు మెంబర్ ఆఫ్ పార్లమెంట్లలో ఎంత 44% నేర చరిత్ర కల వాళ్ళు ఉన్నారు. అంటే ఇక మన దేశాన్ని ఏలే వాళ్ళల్లో 44% మంది నేర చరిత్ర కేసులు ఫైల్ అయినాయి. కోర్టులలో కేసులు నడుస్తున్నటువంటి హిస్టరీ ఉన్న వాళ్ళు మాత్రమే 44% ఉన్నారు. దాంట్లో విచిత్రం ఏంటంటే అందులో ఎక్కువగా ఉన్న ఎంపీలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు ఏవేవి అంటే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహారు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. మనకు సిగ్గుచేటు మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో కూడా 50% మంది ఎంపీలకు నేర చరిత్ర ఉంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఇదే వెంకటేష్ నాయుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా చాలా కీలక భూమిక పోషించినట్లు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అది మనీ మ్యాటర్స్. మనీ అన్ని కట్టలు లెక్క పెడుతున్నాడంటే అదేం చిన్న విషయం కాదు. అతని ఐటీ ఏమో 10 లక్షల లోపే ఉందన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ ఏది నిజాలో మనకు తెలియడం కూడా కష్టమే. మన దేశం అంతా కరెక్ట్ అయిపోయింది. అంటే వ్యవస్థలన్నీ కరెక్ట్ అయిపోయినాయి. ఎప్పుడైతే రాజకీయ వ్యవస్థే కరెక్ట్ అవుతుందో ప్రజలు కూడా యథా రాజా తదా ప్రజ అన్నారు. రాజులు ఎట్లుంటే ప్రజలు అట్లే ఉంటారు. రాజ్యాన్ని ఏలే వాళ్ళు ఎట్లుంటే ప్రజలు కూడా అట్లే ఆలోచిస్తారు. వాళ్ళు 1,00,000 తింటే మాకు మేము 1000 తింటే ఏం తప్పుందనే ఆలోచన ప్రజల మైండ్లలోకి వచ్చేసింది. అందుకే ఇప్పుడు చూడండి, నిన్న మొన్నటి దాకా అతను వెంకటేష్ నాయుడు అనే అతను దాంట్లో మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కీలకంగా ఉన్నాడు. అంటే అక్కడ అతను బాగా మనీ ఖర్చు పెట్టినట్టు కనిపిస్తుంది. దాంట్లో నుంచి ఎప్పుడైతే ఆ గవర్నమెంట్ పడిపోయిందో అప్పుడు అతనికి తోచిన ఆలోచన ఏంటి అంటే చంద్రబాబు గవర్నమెంట్ను మనం కాకపట్టాలా, లేకపోతే మనం నిలోపలేస్తారు. అంతే కదా. ఎప్పుడైనా డబ్బులు ఉన్నప్పుడు వాళ్ళ ఆలోచనలన్నీ ఇట్లనే ఉంటాయి. ఇదే కదా మన రాజకీయ నాయకులు కూడా అదే చేస్తున్నది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలవంగానే సృజనా చౌదరి, సీఎం రమేష్ వీళ్ళంతా బీజేపీలో ఎందుకు చేరుతారు అంటే వాళ్ళకు ప్రొటెక్షన్ కోసము. బీజేపీలో ఉంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయడాన్ని ప్రొటెక్షన్ కోసం. అంటే రాజకీయాలు, నేరాలు అన్నీ కలగలిసిపోయినట్లు మనకు కనిపిస్తుంది.